హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? సో ఈరోజు ఈ 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో నిజమైన గెలుపు ఎవరిది అనే టాపిక్, రియల్ విక్టరీ ఆఫ్ 2024 ఏపీ ఎలక్షన్స్ ఎవరిదంటే ఖచ్చితంగా తాగుబోతులదే. ఈ తాగుబోతులు రోజంతా తాగుకుంటూ రేట్లు పెంచడం వల్ల వీళ్ళు తాగుడు కొంచెమైనా తగ్గిస్తారు అని WHO ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి సూచనల ప్రకారం చేస్తే ఇక్కడ అది వికటించింది. ఇది ఇండియా కదా, ఇండియాలో ఏదైనా వికటిస్తుంది అనమాట. అది వికటించి పాపం ఆయనకే రివర్స్ పనిచేశారు వీళ్ళు. జగన్కే గన్ను తీసి ఎక్కుపెట్టి ఎలక్షన్స్లో ఓడించారు వీళ్ళు. సో కాబట్టి ఇంకా ఏ పొలిటీషియన్ కూడా భవిష్యత్తులో ఈ తాగుబోతుల్ని, ఈ తిరుగుబోతుల్ని, పేకాట రాయుళ్ళని, అప్పులు చేసి జల్సా చేసే బ్యాచుల్ని, తమ స్వార్థం మాత్రం చూసుకొని ఇంట్లో రూపాయి కూడా ఇవ్వనటువంటి నిస్వార్థపరుల్ని ఏమనకండి. ఫ్యూచర్లో ఇంకా డ్రగ్స్ కూడా లీగలైజ్ చేసేసేయండి వాళ్ళు కూడా. ఎందుకంటే వీళ్ళు చాలా బలవంతులు. వీళ్ళు ఏదనుకుంటే అది జరుగుద్ది. ప్రభుత్వం నిలబడొద్ది, కూల్చాలంటే కూలుస్తారనమాట. సో ఈ గంజాయి, డ్రగ్స్, మందు, నాటుసారా, ఈ మట్కా వ్యాపారం, ఈ పేకాట వ్యాపారం, వీళ్ళంతా చాలా పవర్ఫుల్ పీపుల్ అనమాట. సో జగన్ అంటే పాపం, జగన్ అనే కాదు, సమ్ ఎక్స్ అనుకోండి. సో ఇది అతనికి తెలియక ఏదో వీళ్ళ జోలికి వచ్చారనమాట, ఇలాంటి వాళ్ళ జోలికి. సో కాబట్టి దయచేసి ఇంకెప్పుడు రాకండి. ఈ ఎలక్షన్స్ మాత్రం ఈ విజయం మాత్రం తాగుబోతులకు అంకితమైనటువంటి విజయం ఇది. థ్యాంక్ యూ. బై బాయ్.